నమస్కారం. ఈ వీడియోలో మనం చూడబోతున్న టాపిక్ ఏంటంటే బీ వర్బ్స్. మనం బీ వర్బ్స్ అన్నప్పుడు బీ వర్బ్స్ కింద we have 8 different verbs which actually constitute bee verbs. అదేంటంటే am, is, are, was, were, be, been and being. So ఈ 8 verbs are different be form words. Am, is, are, was, were, be, been and being. So ఈ బీ వర్బ్స్ లో మనం ఇప్పుడు చూడబోతున్నది ప్రెసెంట్ ఫామ్ లో ఏ బీ వర్బ్స్ ని మనం యూజ్ చేయాలి అండ్ పాస్ట్ లో మనం మాట్లాడుతున్నప్పుడు పాస్ట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏ బీ వర్బ్స్ ని యూజ్ చేయాలి అనేది. లెట్స్ బిగిన్. ముందుగా మనం ప్రెసెంట్ లో మాట్లాడుతున్నప్పుడు మనం యామ్, ఇస్, ఆర్ అని ఈ 3 వర్డ్స్ లో ఏదైనా ఒక దాన్ని ఉపయోగించవచ్చు. ఎక్కడ మనం యామ్ యూజ్ చేస్తాము అంటే వి జనరల్లీ యూజ్ యామ్ విత్ ఐ. ఐతో పాటు మనం యామ్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఐతో పాటు మనం యామ్ యూజ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ బిజీ. సో ఎప్పుడు ఐ వస్తే ఐ పక్కన యామ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ యు షుడ్ రిమెంబర్ ఫర్ షూర్. నెక్స్ట్ ఏంటంటే ఇస్. ఇస్ అనే దానికి ఆల్రెడీ నేను ముందే చెప్పాను, వి యూజ్ వర్బ్స్ విత్ ఎస్ అలాంగ్ విత్ సింగులర్. ఏకవచనంతో పాటు మనం వర్బ్ లో ఎస్ తో పాటు యూజ్ చేస్తాం అనేది మనకి ముందే తెలిసిన దాన్ని. సో ఇక్కడ ఇస్ అనేది సింగులర్ అండ్ ఇస్ కంటైన్స్ ఎస్. ఇస్ లో ఒక ఎస్ ఉంది. సో దట్ ఈస్ యూస్డ్ అలాంగ్ విత్ సింగులర్స్. మనం సింగులర్ తో పాటు ఇస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. సో సింగులర్ అని మనం చెప్తున్నప్పుడు హీ, షీ, ఇట్ అండ్ ఇండివిజువల్ ప్లేసెస్, ఇండివిజువల్ పీపుల్ ఇదంతతో పాటు మనం ఇస్ అనే దాన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై ఇస్ అ బ్యూటిఫుల్ సిటీ. చెన్నై అనేది ఒకే ఒక ప్లేస్. సో ఒకే ఒక ప్లేస్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఇస్ అనే వర్బ్ ని ప్రయోగించాలి. నెక్స్ట్ ఆర్ అనేది. ఆర్ అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాము అంటే వి యూస్ ఇట్ అలాంగ్ విత్ ప్లూరల్స్. మనం చాలా మంది గురించి మాట్లాడుతున్నాము, లేకపోతే చాలా పీపుల్, చాలా ప్లేసెస్ గురించి మనం మాట్లాడుతున్నాము. వెన్ ఇట్ ఇస్ ప్లూరల్, చాలా గురించి మనం మాట్లాడుతున్నప్పుడు దాన్ని ప్లూరల్ అంటాము. సో ప్లూరల్స్ తో పాటు మనం ఏ యూజ్ చేయాలి అంటే ఆర్ అనే దాన్ని మనం ప్లూరల్స్ తో పాటు యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద గర్ల్స్ ఆర్ చాటింగ్. గర్ల్స్ అనేది ప్లూరల్. వి టాకింగ్ అబౌట్ మెనీ గర్ల్స్. చాలా గర్ల్స్ గురించి మనం మాట్లాడుతున్నాము, అందుకే వి సే ద గర్ల్స్ ఆర్ చాటింగ్. ఆర్ అగైన్ ఇస్ యూజ్డ్ విత్ ఆల్ ప్లూరల్స్. అండ్ అడిషనలీ మనం ఆర్ అనే దాన్ని యూ, వి, దే తో పాటు కూడా మనం ఆర్ అనే దాన్ని ప్రయోగిస్తున్నాం. Okay, so that is again another important thing that you should note down. ఇప్పుడు am అనే దాన్ని I తో పాటు యూజ్ చేస్తున్నాము. is అనే దాన్ని మనం he, she, it తో పాటు అండ్ ఆల్సో విత్ ఆల్ సింగులర్స్ తో పాటు మనం is అనే దాన్ని ప్రయోగిస్తున్నాము. r అనే దాన్ని మనం ఎక్కడ యూజ్ చేయాలి అంటే r అనే దాన్ని మనం ప్లూరల్స్ తో పాటు you, we, they అని ప్లూరల్స్ తో పాటు మనం r అనే దాన్ని యూజ్ చేయాలి. ఇదంతా ప్రెసెంట్ టెన్స్ లో. మనం పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము అంటే was and were. was and were అనే ఈ రెండింటిని మనం పాస్ట్ కి యూజ్ చేస్తున్నాం. సో వేర్ డు వి యూజ్ was. was అనే దాన్ని మనం సింగులర్స్ తో పాటు అండ్ ఐ తో పాటు మనం యూజ్ చేస్తున్నాం. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ తో పాటు అండ్ విత్ ఆల్ సింగులర్స్ తో పాటు అండ్ ఐ తో పాటు మనం was అనే దాన్ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ was playing. The boy was hungry. My brother was eating. So అన్ని సింగులర్స్ తో పాటు మనం was అనే దాన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ ఇస్ where. where అనే దాన్ని మనం ప్లూరల్స్ తో పాటు యూజ్ చేస్తాము అండ్ ఆల్సో విత్ you, we and they. you, we and they and with all plurals తో పాటు మనం where అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. Let's look at these examples. They were hungry. The boys were studying. బాయ్స్ అనేది మళ్ళీ ఒక ప్లూరల్ ఫామ్. వి టాకింగ్ అబౌట్ నాట్ వన్ బాయ్ బట్ అబౌట్ మెనీ బాయ్స్. మనం చాలా బాయ్స్ గురించి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ మనం వేర్ అనే దాన్ని ప్రయోగిస్తున్నాం. హియర్ వి సే దే వర్ హంగ్రీ. దే అంటే ఒక్కరు కాదు, చాలా మంది దే వర్ హంగ్రీ. సో ఇలా మనం ప్లూరల్స్ తో పాటు ఎప్పుడు వేర్ అనే దాన్ని యూజ్ చేయాలి పాస్ట్ ఫామ్ లో. సింగులర్ ఉంటే మనం వాస్ అనే దాన్ని పాస్ట్ ఫామ్ లో యూజ్ చేయాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఐ తో పాటు కూడా మనం was అనే దాన్ని ప్రయోగించాలి. సో దిస్ ఇస్ విత్ బీ వర్బ్స్. అండ్ ఈ 3 బీ వర్బ్స్ బీ, హ్యావ్, బీ, బీన్, బీయింగ్ ఈ మూడింటిని మనం టెన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 3 వర్బ్స్ గురించి మనం
ఇంకా డీటెయిల్ గా చూస్తాము. సో ఇప్పుడు ఫర్ నౌ రిమెంబర్ am, is, are, was and were, అండ్ ఈ 5 వర్బ్స్ ని ఎక్కడెక్కడ యూజ్ చేయాలి అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.